జీవితంలో కొందరు తమ కోసం మాత్రమే జీవించరు. వారి జీవితం సమాజానికి ఒక సందేశం అవుతుంది. కొందరు గురువులు పాఠాలు మాత్రమే చెప్పరు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తారు. కొందరు కవులు పద్యాలు మాత్రమే రాయరు. ప్రజల హృదయాల్లో చైతన్యాన్ని నింపుతారు. అలాంటి గురువు, అలాంటి కవి, అలాంటి పరిశోధకుడు, అలాంటి సామాజిక సేవకుడు డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం గౌస్కొండ అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలోని సాధారణ కుటుంబంలో 1969 ఆగస్టు 6వ తేదీన జన్మించిన ఒక బాలుడు భవిష్యత్తులో వేలాది విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకుడవుతాడని, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తాడని అప్పుడు ఎవరు ఊహించి ఉండరు. ఆ బాలుడే శ్రీమతి యాదమ్మ గారు, శ్రీ అంజయ్య గౌడ్ గారి కుమారుడు పాండాల మహేశ్వర్ గారు. గ్రామీణ జీవితం, సాధారణ కుటుంబ పరిస్థితులు, కానీ అసాధారణమైన ఆశయాలు. చిన్ననాటి నుంచే చదువుపై ప్రేమ, తెలుగు భాషపై మమకారం, సమాజం పట్ల బాధ్యత మహేశ్వర్ గారి వ్యక్తిత్వానికి పునాది అయ్యాయి. విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి. ఆ విద్యనే ఆయుధంగా చేసుకొని డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం గోస్కొండ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి వరకు చదివారు. తర్వాత పోచంపల్లి ప్రాథమిక పాఠశాలలో 4వ, 5వ తరగతులు పూర్తి చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పోచంపల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యాభ్యాసం కొనసాగింది. తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్ నగరానికి ప్రయాణం సాగింది. ప్రభుత్వ సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి అదే కళాశాలలో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. కానీ ఆయన హృదయం తెలుగు భాష వైపే నడిచింది. తెలుగు సాహిత్యం ఆయనకు ఒక విషయం కాదు, అది జీవన మార్గం. రామచంద్ర పీజీ కళాశాలలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేసి నాయకం వెంకటేశం మణికంఠీయం పరిశీలన అనే అంశంపై పరిశోధన చేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగులో అయ్యప్ప సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశంపై పిహెచ్డి సాధించారు. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డితో పాటు నెట్, టీపీటీ, హెచ్పిటి, బిఎడ్ వంటి అర్హతలను సంపాదించారు. ఇక ఉపాధ్యాయ ప్రస్థానం. డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు ప్రస్తుతం తెలంగాణ ఆదర్శ ప్రభుత్వ పాఠశాల మరియు జూనియర్ కళాశాల భూదాన్ పోచంపల్లిలో పీజీటీ తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్నారు. ఆయన తరగతి గది కేవలం 4 గోడల మధ్య ఉండే ప్రదేశం కాదు, అది కళలకు రూపమిచ్చే వేదిక. అది విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపే స్థలం. అది తెలుగు భాష మాధుర్యాన్ని పరిచయం చేసే ఆలయం. ఆయన బోధనలో పాఠ్యాంశం మాత్రమే కాదు, నైతిక విలువలు ఉన్నాయి, సాహిత్య సౌందర్యము ఉంది, జీవితాన్ని అర్థం చేసుకునే దృక్పథము ఉంది. విద్యార్థులకు చదువు చెప్పడమే కాకుండా వారి ప్రతిభను గుర్తించడం, వారిలోని భయాన్ని తొలగించడం, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ఆయన ఉపాధ్యాయ ధర్మం. గురువు అంటే మార్గదర్శి, గురువు అంటే వెలుగు, గురువు అంటే జీవితాన్ని మలిచే శక్తి. ఆ అర్థంలో డాక్టర్ మహేశ్వర్ గారు ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగుని నింపుతున్న గురు సేవకుడు. నిబద్ధతో చేసిన సేవకు సమాజం ఎప్పుడూ గౌరవం ఇస్తుంది. డాక్టర్ పాండాల మహేశ్వర్ గారి ఉపాధ్యాయ సేవకు అనేక పురస్కారాలు లభించాయి. 2016లో తుర్కపల్లి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2019లో యాదాద్రి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2021లో డిఈఓ యాదాద్రి జిల్లా ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, రాష్ట్ర స్థాయి విద్యా సేవారత్న పురస్కారం, 2023లో అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం, గురుస్పందన పురస్కారం, 2024లో టీచర్ ఎక్సలెన్సీ అవార్డ్, 2025లో భూదాన్ పోచంపల్లి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం. ఇవి కేవలం ప్రశంసా పత్రాలు కాదు, విద్యార్థులపై ఆయన చూపిన ప్రేమకు గుర్తింపు, విద్యారంగానికి ఆయన చేసిన సేవకు గౌరవం, గురువు వృత్తిపై ఆయనకున్న నిబద్ధతకు ప్రతీకలు. ఇక నాణానికి ఇంకోవైపు కవిగా ఆయన అక్షరయాత్ర ప్రారంభించాడని చెప్పొచ్చు. డాక్టర్ పాండాల మహేశ్వర్ గారి జీవితంలో మరో విశిష్టమైన అధ్యాయం సాహిత్య సృజన. ఆయనకు కవిత్వం అంటే పదాల అలంకారం కాదు, అది మనిషి మనసును తాకే భావం.
సమాజాన్ని ప్రశ్నించే చైతన్యం, భక్తిని పలికించే స్వరం, తెలుగు భాషను గౌరవించే ఉద్యమం, భక్తి, సామాజిక చింతన, జాతీయ భావన, తెలుగు భాషాభిమానం, మానవతా విలువలు ఇవన్నీ ఆయన రచనల్లో కనిపించే ప్రధాన అంశాలు. 2019లో వచ్చిన భక్తవత్సల యాదాద్రి శతకం భక్తి, సామాజిక సాహిత్య విషయ వైవిధ్యంతో ప్రత్యేకత పొందింది. అదే సంవత్సరంలో వచ్చిన మహేష శతకం భక్తి, సామాజిక చింతనకు అక్షర రూపమిచ్చింది. 2020లో వచ్చిన తేట తెలుగు పల్కు తేనె చెలుకు శతకం తెలుగు భాషా వైశిష్టాన్ని, నైతిక విలువలను మధురంగా పలికించింది. 2021లో వచ్చిన ఊరేగింత వచన కవితల సంపుటి సామాజిక చింతనకు, జాతీయవాద దృక్పథానికి ప్రతీకగా నిలిచింది. పంచాక్షరి ఆధునిక గేయకావ్యం, హిందూ ధర్మనియతి గ్రంథంలో ధర్మాచరణ, దేశాభివృద్ధి, సాంస్కృతిక విలువలపై తన ఆలోచనలను వ్యక్తం చేశారు. 2024లో వచ్చిన తెలుగు భాష యశోభూషణం ఖండకావ్యం తెలుగు భాష మాధుర్యాన్ని, తెలుగు కవిత్వ పరిణామాలను వివరించింది. 2025లో వచ్చిన శ్రీ మహేశ్వరి శతకం సమకాలీన భారత పరిణామాలను చంపకోత్పాల వృత్తాలతో పద్య రూపంలో ఆవిష్కరించింది. మానవ సంతుష్టులు రచనలో ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యల మధ్య మానవతా విలువలతో సంతృప్తిగా జీవించాల్సిన అవసరాన్ని చర్చించారు. తెలుగు తేజం ఎన్టీఆర్లో తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించిన పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జీవన ప్రస్థానాన్ని గ్రంథ రూపంలో అందించారు. డాక్టర్ మహేశ్వర్ గారు కవి మాత్రమే కాదు, లోతైన పరిశోధనా దృష్టి కలిగిన సాహిత్యవేత్త కూడా. తెలుగులో అయ్యప్ప సాహిత్యం సమగ్ర పరిశీలన అనే పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్య పరిశోధనలో ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ఆయన అముద్రిత రచనల్లో ధర్మం వందే జగద్గురుం, చదివే హాయిగా, సత్యాగ్రహం, త్యాగాల తెలంగాణ, రవిశశి తారావళి, సమరసత దీప్తులు వంటి రచనలు ఉన్నాయి. ఇవి ఆయన రచనా ప్రయాణం ఇంకా నిరంతరం కొనసాగుతోందని తెలియజేస్తున్నాయి. సాహిత్య సేవ మరియు సామాజిక బాధ్యత, పుస్తక పఠనం, సామాజిక సేవ, సాంస్కృతిక సత్సంగాలు, కవి సమ్మేళనాలు, జాతీయవాద కార్యక్రమాలు ఇవన్నీ డాక్టర్ మహేశ్వర్ గారి జీవితంలో భాగమయ్యాయి. తేజ ఆర్ట్స్ సంస్థలో సహచరుడిగా, యాదాద్రి జరసం కార్యవర్గ సభ్యుడిగా, త్రివేణి సాహితీ సంఘం ఉపాధ్యక్షుడిగా, గాయత్రి యక్షగాన కళాసమితి వ్యవస్థాపక కార్యదర్శిగా, నేతాజీ యువజన సంఘం వ్యవస్థాప అధ్యక్షుడిగా, భక్తాంజనేయ భజన మండలి కార్యదర్శిగా ఆయన సాహిత్యం, సంస్కృతి, యువజన సేవ, సామాజిక చైతన్యం అనే రంగాల్లో నిరంతరం పనిచేస్తున్నారు. పద్యభారతి, పద్య కవులు, కవి సంగమం వంటి వేదికల ద్వారా తన సాహిత్య సృజనను కొనసాగిస్తూ ఎందరో యువ రచయితలకు ప్రేరణగా నిలుస్తున్నారు. సాహిత్య పురస్కారాల పరంపర డాక్టర్ పాండాల మహేశ్వర్ గారి సాహిత్య ప్రతిభకు అనేక పురస్కారాలు లభించాయి. అక్షర సాహితీ పురస్కారం, యాదాద్రి జరసం ఉత్తమ సాహిత్య పురస్కారం, మహతీ కవి భూషణ పురస్కారం, కీర్తిరత్న జాతీయ స్థాయి పురస్కారం, రాచకొండ ఉత్తమ పద్య కవి పురస్కారం, కందుకూరి పురస్కారం, ఉత్తమ జాతీయ కవి పురస్కారం, విశిష్ట సేవా పురస్కారం, ఉగాది సాహితీ పురస్కారం, తెలుగు సాహిత్య కళాపీఠం విశిష్ట పురస్కారం, అలిశెట్టి పురస్కారం, సీనారే పురస్కారం, వివేకానంద ఎక్సలెన్సీ అవార్డు ఈ పురస్కారాలన్నీ ఒక కవి పొందిన గౌరవాలు మాత్రమే కాదు, తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవకు వచ్చిన ప్రజా అభినందనలు. ఒక చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ప్రయాణం విద్యతో వికసించింది, ఉపాధ్యాయ సేవతో వెలిగింది, కవిత్వంతో పరిమళించింది, సామాజిక సేవతో ప్రజల హృదయాల్లో నిలిచింది. డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు గురువుగా జ్ఞానాన్ని పంచుతున్నారు, కవిగా చైతన్యాన్ని నింపుతున్నారు, పరిశోధకుడిగా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నారు, సామాజిక సేవకుడిగా సమాజానికి తన వంతు సేవ అందిస్తున్నారు. ఆయన జీవితం యువతకు ఒక సందేశం. కృషి ఉంటే ఎదుగుదల ఉంటుంది, విద్య ఉంటే వికాసం ఉంటుంది, సాహిత్యం ఉంటే సంస్కారం ఉంటుంది, సేవ ఉంటే జీవితానికి అర్థం ఉంటుంది. అక్షరాల వెలుగులో గురుసేవ చేస్తూ తెలుగు తల్లికి అంకితమైన జీవితాన్ని సాగిస్తున్న డాక్టర్ పాండాల మహేశ్వర్ గారికి మన హృదయపూర్వక అభినందనలు. విద్యతో వికాసం, సాహిత్యంతో సంస్కారం, సేవతో సమాజోద్ధరణ. డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
ఉపాధ్యాయుడు, కవి, పరిశోధకుడు, సామాజిక సేవకుడు. మహంకాళి అపర భక్తురాలైన శ్రీమతి పాండాల యాదమ్మ గారికి జన్మించిన డాక్టర్ పాండాల మహేశ్వర్ గారికి తల్లిదండ్రుల దీవెనలతో పాటు ఆ తల్లి మహంకాళి ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఎంతో సాహిత్య సంపదను సృష్టించాలని కోరుకుందాం. శ్రీ గురుభ్యో నమః.